ఏంది పెద్దారెడ్డి, ఇదేనా నీ మొగతనం? మేం అపోజిషన్లో ఉన్నది వేలెత్తి చూపడానికే. నీకు దమ్ముంటే వాటిని సరిచేయి. నిన్నంటాడు మా పెద్దారెడ్డి అన్న, మొగోడివైతే ఇదేనా నీ మొగతనం? ఈ విధంగా చూపించుకుంటావా నీ మొగతనము అంటూ ఒకతను తన కార్యకర్తలకు సపోర్టుగా ఆ ప్రాంత ఎమ్మెల్యేనే ఎదిరించాడు. అతనికి రాజకీయాలంటే ఇష్టం లేదు, కానీ తన కుటుంబ బాధ్యతను, ఆ ప్రాంత ప్రజలు తమ కుటుంబంపై పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించేందుకు ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా తాను కలలు కన్న జీవితాన్ని త్యాగం చేసి ఖద్దరు ధరించి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ప్రజలకు సేవ చేసేందుకు సన్నద్ధమయ్యాడు. ప్రతిరోజు రక్తపాతాన్ని చూసే తాడిపత్రి గడ్డపై కొమ్ములు మెలితిరిగిన ఫ్యాక్షన్ రాజకీయ నాయకులకు పోటీగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన ప్రజల హృదయాలను గెలిచిన ధైర్యం ఆయన సొంతం. 35 పాటు రాజకీయాల్లో తిరుగులేని విజయాలను అందుకున్న వారి కుటుంబానికి రాజకీయ వారసుడిగా వచ్చి ఎన్నో కుట్రపూరిత రాజకీయాలను ఎదుర్కొన్న ధైర్యం అతనిది. ఆయనే జేసీ అస్మిత్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడిగా, రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టి కూడా అస్మిత్ రెడ్డి ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోతున్నాడు? ఇన్ని ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలేంటి? అస్మిత్ రెడ్డి జీవితంలో అన్ని ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. జేసీ అస్మిత్ రెడ్డి. తాడిపత్రి గడ్డపై ఈ పేరు తెలియని వారుంటారు. జేసీ కుటుంబం నుంచి యువ రాజకీయ వారసుడిగా అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపోటములను ఆలోచించకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు జేసీ అస్మిత్ రెడ్డి. ఇక జేసీ కుటుంబానికి ఉన్న రాజకీయ చరిత్ర అంతా ఇంతా కాదు. 30 ఏళ్ల పాటు తాడిపత్రి నియోజకవర్గంలో ఓటమిని చవిచూడని చరిత్ర ఆ కుటుంబానికే సొంతం. అలాంటి కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా వచ్చి ఎన్నో సేవలందిస్తూ ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ఎన్నో సేవలందిస్తున్నారు జేసీ అస్మిత్ రెడ్డి. జేసీ అస్మిత్ రెడ్డి 1984న జేసీ ప్రభాకర్ రెడ్డి, ఉమారెడ్డి దంపతులకు తాడిపత్రిలో జన్మించారు. ఇక తండ్రి ప్రభాకర్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్ అన్న సంగతి మనకు తెలిసిందే. తల్లి హౌస్ వైఫ్. ఇక ఈయన పెదనాన్న జేసీ దివాకర్ రెడ్డి. ఆయన తనయుడు జేసీ పవన్ రెడ్డి రాజకీయ నేతగా మనకు సుపరిచితుడే. ఇక జేసీ అస్మిత్ రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా తాడిపత్రిలోనే సాగింది. అప్పట్లో తాడిపత్రి ప్రాంతంలో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉన్న కారణంగా తర్వాత తన విద్యాభ్యాసం అంతా చెన్నైలో సాగింది. చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన జేసీ అస్మిత్ రెడ్డి తర్వాత యూకే వెళ్లి స్కాట్లాండ్లోని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో మార్కెటింగ్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసి తర్వాత ఇండియాకు తిరిగొచ్చారు. ఇక ఇండియాకు రాగానే తన కుటుంబానికి చెందిన ట్రావెల్ బిజినెస్ బాధ్యత చేపట్టి తన మెకానికల్ ఇంజనీరింగ్ తో ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో ఆ ట్రావెల్ కంపెనీకి వెన్నుముకగా నిలిచారు. ఇక అదే టైంలో నిఖిలారెడ్డితో వివాహం జరిగింది అస్మిత్ రెడ్డికి. ఈ దంపతులకి అఖిలారెడ్డి అనే ఒక కూతురు, ధీర్ దివాకర్ రెడ్డి అనే ఒక కొడుకు కూడా జన్మించారు. 4 ఏళ్ల క్రితం జేసీ అస్మిత్ రెడ్డి ట్రావెల్ బిజినెస్ లోని ప్రతిభను మెచ్చి సౌత్ ఇండియాలోని అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారుని ఆయన తండ్రి ఆయనకు గిఫ్ట్ గా ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. దాని ఖరీదు 3,80,00,000. ఈ విషయం అప్పట్లో దక్షిణ భారతదేశం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. దాంతోనే అస్మిత్ రెడ్డి అందరికీ పరిచయం అయ్యారని చెప్పొచ్చు. ఇక అప్పటి వరకు బిజినెస్ లోనే నిమగ్నమైన అస్మిత్ రెడ్డికి తన తండ్రి పెదనాన్నల నుంచి తమ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి రావాలని పిలుపొచ్చింది. వారి మాటలకు కట్టుబడి ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా రాజకీయ ఓనమాలు దిద్దటానికి 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున తాడిపత్రి కౌన్సిలర్ గా పోటీ చేసి తన ప్రత్యర్థైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లాని రమేష్ నాయుడుపై 627 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక అప్పటి నుంచి తన ప్రాంత అభివృద్ధి కోసం 5 ఏళ్ల పాటు ఎంతో కృషి చేసి ఎందరో పేదల కష్టాలను తీర్చి లక్షల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలంటే తాను ఈ పదవిలో ఉంటే సరిపోదని 2019లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన తన సేవా దృక్పథంతో తనపై జనాలకున్న నమ్మకాన్ని గెలిపించుకున్నారు అస్మిత్ రెడ్డి. ఇక అదే ఏడాది జేసీ దివాకర్ రెడ్డి తనయుడు కూడా ఎంపీగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ రాజకీయాలకు ఓటమిని చవిచూశారు. అయినా గెలుపోటముల్ని పట్టించుకోకుండా అహర్నిశలు తమ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం చేసే అరాచకాలను అడ్డుకుంటున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను ఆరా తీసి మరీ వాటికి పరిష్కారం చూపిస్తున్నారు. ఇక రీసెంట్ గా కూడా తాడిపత్రి ఎమ్మెల్యేపై ఆ ప్రాంతంలో పంచాయతీలో అవకతవకల కారణంగా తమ అనుచరుల్ని కొట్టినందుకు వారికి సపోర్ట్ ఇస్తూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కోపంతో విరుచుకుపడిన వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచారు అస్మిత్ రెడ్డి. అంతటి గుండె ధైర్యం అస్మిత్ రెడ్డి సొంతం. ఎటువంటి పరిస్థితుల్లో మేము భయపడేదే లేదు, వద్దు అని మేము ఇంట్లో ఎంతవరకు తగ్గి ఉంటున్నాము. నిన్నంటాడు మా పెద్దారెడ్డి అన్న, మొగోడివైతే ఇదేనా నీ మొగతనం? ఈ విధంగా చూపించుకుంటావా నీ మొగతనము? వద్దు, సాఫీగా పోదాం.
ఇక తండ్రి ప్రభాకర్ రెడ్డిపై ప్రతిపక్షాలు ఎలాంటి ప్రశ్నలు విసిరినా వాటికి సూటిగా జవాబులు సంధిస్తూ తెలుగుదేశం పార్టీకి, వారి కుటుంబానికి, తన తండ్రికి అండగా నిలుస్తున్నారు అస్మిత్ రెడ్డి. ఇక కొన్ని నెలల క్రితం కూడా అక్రమ వాహన రిజిస్ట్రేషన్ కేసులో అస్మిత్ రెడ్డిపై, ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టి జైలుకు కూడా పంపిన విషయం మనకు తెలిసిందే. 56 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపి వచ్చాక కూడా మళ్ళా ప్రజల సేవలోనే నిమగ్నమైనటువంటి మంచి మనసున్న వ్యక్తి అస్మిత్ రెడ్డి. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ లో తాను గెలిచినా ఓడినా ఎలాగైనా చంద్రబాబు గారిని సీఎం చేయాలనే ఉద్దేశంతో, మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో అహర్నిశలో పాటుపడుతున్న జేసీ అస్మిత్ రెడ్డి కల నెరవేరాలని, ఆయన కూడా విజయం సాధించాలని మనమందరం కోరుకుందాం. మరి అస్మిత్ రెడ్డి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.